ఈ యానిమేషన్ క్రైస్తవులకు మాత్రమే. యేసు సాతాను మరియు మరణాన్ని సిలువపై జయించిన తరువాత దేవుడు సాతానుకి ఈ లోక ప్రజలపై అధికారం ఇచ్చాడు. విశ్వాసంలో దృఢంగా సాతానుకు వ్యతిరేకంగా మీ వైఖరిని తీసుకోండి. మీరు సాతానుతో పోరాడి గెలవగలరు. చీకటి రాజ్యము. సాతాను మరియు దురాత్మ శక్తులు గాలిపై అధికారం కలరు. చీకటి రాజ్యంపై మీ ప్రార్థనలు బలమైన ఫిరంగి వలె ఉండాలి. అప్పుడు చీకటి రాజ్యం కుప్పకూలుతుంది. లూకా 10:18 ఆయన సాతాను మెరుపువలె ఆకాశం నుండి పడుట చూచితిని. దేవుని రాజ్యం కొరకు ప్రార్థించినప్పుడు చీకటి రాజ్యం బలహీనపడుతుంది. బలహీనపడిన చీకటి రాజ్యమే చివరిదా? కాదు. ఇది ఒక సముద్ర రాజ్యం. ఇలాంటి రాజ్యాలు సముద్రంలో ఎన్నో ఉంటాయి. సముద్ర రాజ్యం అంటే ఏమిటి? ఇవి అట్లాంటిక్ మరియు హిందూ మహాసముద్రంలో స్థాపించబడ్డ చెడు ఆత్మీయ రాజ్యాలు. ఇక్కడ నివసించే దుష్ట ఆత్మలను సముద్ర ఆత్మలు అంటారు. ఈ సముద్ర ఆత్మలు అనేక రకాల మత్స్యకన్యలు అంటే మర్మెయిడ్స్ మరియు చేపలుగా తమను మార్చుకున్నాయి. వీరు మనకు శత్రువులు. చాలామందికి సముద్ర రాజ్యాల గురించి తెలియదు. సముద్ర ఆత్మలు గాలిలో సంచరించే దురాత్మల కంటేనూ ఈ లోక ప్రజలపై ఎక్కువగా ప్రభావితం చూపుతాయి. ఈ సముద్ర రాజ్యాల్లో సముద్ర ఆత్మలు సాతాను ఏజెంట్స్ ఎక్కువగా ఉంటారు. సాతాను ఏజెంట్స్ సాతానుకి రహస్యంగా పనిచేసే వ్యక్తులు. వీరు చూడ్డానికి ఎంతో మంచివారిలా కనబడతారు, కానీ వారు సాతాను ఏజెంట్స్.
వీరు వివిధ దేశాల నుండి వచ్చిన సాతాను ఆరాధకులు, క్షుద్రవాదులు, మంత్రగత్తెలు, పాస్టర్లు, అన్యమతస్థులు, ఫ్రీమేసన్స్, కాథలిక్ నాయకులు, రాజకీయ నాయకులు, మంత్రగాళ్ళు, మతస్థులు. సాతాను ఏజెంట్స్ క్రైస్తవులను దేవుని వాక్యాన్ని తెలియకుండా చేసి సముద్ర రాజ్యంలో చేర్చనీకే ప్రయత్నిస్తారు. ప్రభువు ఈ సముద్ర రాజ్యాలపై ప్రార్థించేందుకు ఇప్పుడే మనల్ని పిలుస్తున్నారు. చీకటి రాజ్యాలు కదిలి బలహీనపడాలి. పరిశుద్ధాత్మ మీకు అగ్ని భాషల్లో మాట్లాడుటకు శక్తినిస్తుంది. పరిశుద్ధాత్మ శక్తి బలమైన యుద్ధ విమానం వలె ఉంటుంది. అగ్ని ప్రార్థనలు సముద్ర రాజ్యాలను సర్వనాశనపరుస్తాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18లో ఆత్మ వలన ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. సముద్ర రాజ్యాలపై ఎల్లప్పుడూ మీ దృష్టిని ఉంచుడి, మెలకువగా ఉండి ప్రార్థించుడి.